ప్రార్థన చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడినటువంటి ఆసాపు భక్తుల ద్వారా 75 కీర్తనలు ఆయన మాట్లాడినటువంటి విలువైన శ్రేష్టమైన మాటలు మనం భద్రపరుచుకుందాం. ఒకటి, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆ సమీపంగా ఉన్న దేవుని ఇంకా మనలోనికి వాక్యం ద్వారా నడిపించుకోవాలి. ఆత్మ ద్వారా మన లోపలికి లేదా మన మీదికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆత్మనిస్తాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీవు ఆయనను అర్థం చేసుకొని ఆయనకు లోపడి ఆయనకు భయపడి ఉంటే, ఒకటి ఆయన మాట్లాడినప్పుడు ఆయన స్వరం వింటే, ఆయన బోధ చేసినప్పుడు ఆయన బోధ వింటే, ఆయన పిలిచినప్పుడు నువ్వు వింటే నీకు ఆశీర్వాదాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవానికి స్తోత్రం 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 చెల్లుతాం, స్తుతి చెల్లించండి. స్తోత్రమయ్యా. కాబట్టి అలాగా ఆయన సమీపంగా ఉన్నప్పుడు అర్థం చేసుకొని ఆడుకుని దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. సహాయం చేయమని. నీవు సమీపంగా ఉన్నప్పుడు, ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు అర్థం కాదు, తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నప్పుడు పిల్లలకు అర్థం కాదు, భర్త దగ్గరగా ఉన్నప్పుడు భార్యకు అర్థం కాదు, దూరమైనప్పుడే ఆ పరిస్థితులు అర్థమవుతాయి. అలానే కాబట్టి నాయన నువ్వు మాకు సమీపంగా ఉన్నప్పుడు నిన్ను అర్థం చేసుకుని నీవు భయపడి లోపడి ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయండి నాయన. నువ్వు దూరమైన తర్వాత మేము ఏడ్చిన ప్రభు, మాకు వచ్చినటువంటి బాధలను బట్టి, భయాన్ని బట్టి, కరువు ఖడ్గాన్ని బట్టి నువ్వు నవ్వుతూ ఉంటామని లేఖనం సెలవిస్తుంది. అయ్యా నిన్ను దూరం చేసుకోకుండా సమీపంగా ఉన్నప్పుడు అర్థం చేసుకొని జాగ్రత్త కలిగి ఉంటాను సహాయం చేయి. ఆరోగ్యం, ఆయుష్, కృపాక్షేమములు ఇచ్చినప్పుడే జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయండి ఆయన. నువ్వు మాకు నాయన మనం పిలిచి మనం దీవిస్తున్నప్పుడే జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయి. నీ బోధన విని జాగ్రత్తగా లక్ష్య పెట్టి సహాయం చేయి. కుంగిన స్థితిలో చేయి చాపినప్పుడు జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయండి ఆయన. దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. అలా నువ్వు కనుక నా మాట గద్దింపును లక్ష్య పెట్టకపోతే, నా గద్దింపును వినకపోతే, నా పిలుపుని వినకపోతే నీకు అపాయం వచ్చినప్పుడు నవ్వుతానన్నావు ప్రభు. అయ్యా నీకు కొందనాలు. భయం వచ్చినప్పుడు, తుఫాను వల్ల నీ మీదకి భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తానన్నావు ప్రభు. అయ్యా నువ్వు శ్రద్ధగా వెతికిన నేను కనపడనన్నావు ప్రభు. నువ్వు మొరపెట్టిన నేను ఆలకించనన్నావు. కాబట్టి సమీపంగా ఉన్నప్పుడే, నువ్వు తోడుగా ఉన్నప్పుడే, దగ్గరగా ఉన్నప్పుడే నేను కృపను పొందుకున్నాడు, నీ సన్నిధిని పొందుకున్నాడు ప్రభు. భయభక్తులు కలిగి ఉండటానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు. దేవాన్ని సమీపంగా ఉన్నప్పుడు అయ్యా మాకు కనిపించే దేవుడవు, సమీపంగా ఉన్నప్పుడు మాతో మాట్లాడే దేవుడవు నాయన. జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి. భయం విడిచిపెడితే, భక్తిని విడిచిపెడితే, ఆయన దూరం అయితే మనం ఇంక బ్రతకలేము ఈ లోకంలో, ఏం చేయలేవు, ఎండిన స్థితిలో ఉంటాం. ఆయన నిన్ను పిలుస్తుంది ఆత్మని ఇవ్వటానికి. ఆత్మనిస్తే నువ్వు పచ్చని ఒలివ మొక్కలు వలె ఉంటావు, పచ్చని పైరు వలె ఉంటావు. కాబట్టి ఆయన ఆత్మను పిలిచినప్పుడు జాగ్రత్తమైన ఆత్మను పొందుకుందాం. ప్రభువాని స్తోత్రం. రెండవది, ఆయన నీకు వందనాలు. నీవు చేసిన ఆశ్చర్యకార్యములు వివరించేవారిగా మా జీవితంలో నువ్వు చేసిన భౌతిక సంబంధం మేలులే కాకుండా ఆత్మ సంబంధమే మేలులు చేసావయ్యా. ఆత్మ సంబంధం మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చి, రక్షణ ఇచ్చి, రక్తం ఇచ్చి మమ్మల్ని కొని దాసులమైన మన కుమారులుగా చేసావు, కుమార్తెలుగా చేసావు. ప్రభువానికి వందనాలు. నిత్య నరకానికి వెళుతున్న మమ్మల్ని నిత్య నరకము నుంచి విమోచించావు, ఆరని అగ్నిగుణం నుంచి విడిపించావయ్యా. పాపములన్నిటినీ క్షమించావా. ఇంతకంటే గొప్ప ఆశ్చర్య కార్యములు ఏమున్నాయి నాయన. అయ్యా నీకు వందనాలు. మీరు చూపిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, మీరు చేసిన ఆశ్చర్యం, మా జీవితంలో ఆశ్చర్యం మేము వెతకలేదు, నీవు మాకు దొరికావు, తట్టలేదు మీరు మాకు. అయ్యా మాకు ద్వారం తెరిచారు నాయన, రక్షణ ఇచ్చారు అయ్యా. రక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయండి ప్రభు. ఆ ఆశ్చర్య కార్యములు వివరించే వారికి ఆయత్తపరచండి నాయన. మూడోది, అహంకారం చూపకుండా అహంకారం తీసి, గర్వం తీసి నాయన. దేవా గర్వం మాలో ఉంది, తీసివేయి నాయన. అహంకారం తీసివేయను. కుమ్మెత్తుతున్నావు, నీకు విరోధంగా లేస్తున్నావు, క్షమించేయ అని ప్రార్థన చేసుకోయ్యా. అహంకారం తీసి, కుమ్మెత్తుకునేసి, పొగరు బట్టి మాట్లాడకుండా చేసి, పొగరు బట్టి ఏది మాట్లాడకుండా సహాయం చేయండి నాయన. భక్తిహీనులు పొగరు బట్టి మాట్లాడతారన్నమాట. కాబట్టి తీర్పు ఉందని మాట్లాడారు, జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయండి. తీర్పు ఉందని మాట్లాడారు, జాగ్రత్తగా ఉంటాను సహాయం చేయండి ప్రభు.
అయితే నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఒకవేళ భూమి గతిస్తున్నప్పుడు, భూమి మీద నివాసం నశిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతానని మేము మాట్లాడుతున్నానయ్యా. కాబట్టి నాయన ఆసాపులాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, ఆసాపులాగా నాయన జాగ్రత్తగా ఉండేవారుగా, ఆసాపులాగా నాయన మేము నిన్ను స్తుతించేవారుగా, ఆశ్చర్యకార్యములు ప్రకటించేవారుగా, ప్రస్తుతించేవారుగా, యాకోబు దేవుని కీర్తించేవారుగా మమ్మల్ని ఆయత్తపరచు నాయన. నీతిమంతుల కొమ్ములను హెచ్చిస్తానన్నావు. రక్తంలో కడగబడితే, మారు మనసు పొందితే, రక్తంలో కడగబడి భక్తి భయభక్తులు కలిగి నడుచుకుంటే వారిని దీవిస్తానన్నావు ప్రభా. భక్తిహీనుల కొమ్ములను వెలగొడతానన్నావు ప్రభా. నీకు వందన. భక్తిహీనుల వల్లే ఉండకుండా నీ రక్తంలో కడగబడి నీతిమంతుల వల్లే ఉండడానికి సహాయం చేయమని దేవా నీకు వందన. పశ్చాత్తాపడి తీర్మానం చేసుకోండి, సహాయం చేయ. అయ్యా కడుగయ్య, నన్ను కడుగయ్య, నీతిమంతుడిగా చేయ, దీవెన దయచి స్తోత్రం అని అడుగుదాం. పశ్చాత్తాపడి సహాయం చేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలుసు. యేసుక్రీస్తు గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.